హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొబ్బరి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ లడ్డూల్ని నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా కూరలాగా వచ్చేస్తుందండి. దీన్ని మనం కొలుచుకుంటే ఒక కప్పు అయింది నాకు. ఇప్పుడు ఆ కప్పు తురుముకి ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని 3/4 కప్పు బెల్లం వేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకో అవసరం లేదండి. మన టీ కప్తో ఒక 1/4 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక స్టెయినర్ సాయంతో అన్నీ వడకెట్టుకోవాలి. మనకు అందులో తుక్కు ఏమన్నా ఉన్నా వచ్చేస్తుందండి. ఇలా వడకెట్టుకున్నాక పాకాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా లైట్గా మరుగుతున్న సమయంలో మనం తురుముకున్న కొబ్బరి కూరని అందులో వేసుకోవాలి. మనకు బెల్లం తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. అదే కొంచెం స్వీట్గా కావాలనుకునేవాళ్ళు 3/4 కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఎక్కువ మంటలో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి. ఈ ప్రాసెస్ మొత్తం తయారయ్యే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఇలాగా తక్కువ మంటలో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల మనకి కొబ్బరి కూడా ఈ పాకంలో ఉడికి మంచి టేస్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మొత్తం అంతా కలుపుకుంటూనే చేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయినప్పుడు కొంచెం తీసుకుని మనకి ఉండ చేసుకుని చూసుకోవాలండి. ఇలా మనకి ఉండ అయింది అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి రెడీ అయిపోయినట్టేనండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి దింపేసుకోవాలి. ఇప్పుడు మనకి లైట్గా వేడి ఉంది అనుకున్నప్పుడు ఉండలు చేసేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనకి ఉండ చేసుకుంటానికి గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు చేసుకుంటామేనండి. అంతేనండి, కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.